హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నికకు నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది. షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఈ నెల 21 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. నామినేషన్ల పరిశీలన 22న జరగనుంది. 24వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఫలితాలను ప్రకటిస్తారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నికకు నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది. షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఈ నెల 21 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. నామినేషన్ల పరిశీలన 22 నుంచి జరగనుంది. 24వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఫలితాలను ప్రకటిస్తారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నికకు నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ఇన్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. మళ్ళీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ రోజు ఎలక్షన్ కమిషన్ విడుదల చేస్తుంది. అయితే ఈ రోజు నుండి నెల 21 వరకు ఈ నామినేషన్ వేయడానికి అవకాశం ఉంటుంది.